జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో ప్రశ్రవణగిరి మీద వేంచేసి ఉన్నటువంటి శ్రీరామచంద్రునికి నేను నిన్ను భద్రంగా అందజేస్తా, భద్రంగా సమర్పిస్తా తల్లి. ఓ వైదేహి, నువ్వు ఇప్పుడే వెంటనే రాముడిని చూడవచ్చు. ఇట్లా నాతో వస్తే లక్ష్మణ సమేతుడైనటువంటి రాముడిని వెంటనే చూడవచ్చు తల్లి. నిన్ను చేరుటకు సకల ప్రయత్నాలు చేస్తూ ఉండేటటువంటి శ్రీరామచంద్రుడిని నువ్వు ఇప్పుడే వెంటనే చూడొచ్చు నాతో వస్తే. ఓ దేవి, పృష్ఠం ఆరోహ మే దేవి, రా నా వీపు మీద ఎక్కి కూర్చో తల్లి. మా వికాంక్షస్వ, ఇంకా ఆలస్యం చేయకు తల్లి. ఆకాశ మార్గములో నిన్ను తీసుకొని వెడతా. ఓ సీతమ్మ, నువ్వు ఈ మహాసముద్రాన్ని ఆ రకంగా దాటవచ్చు తల్లి. నా వేగం కూడా చాలా గొప్పది. ఒకవేళ ఈ లంకలోని వారు మనని చూసినా నన్ను అందుకునేంత వేగము ఎవ్వరికీ ఈ లంకలో లేదు తల్లి. ఓ వైదేహి, నేను ఇక్కడికి ఎవ్వరికీ తెలియకుండా ఏ రకంగా వచ్చానో ఆ రకంగానే ఎవ్వరు చూడకుండా ఎవరికి తెలియకుండా నిన్ను నేను తీసుకొని వెడతా తల్లి. సంశయించకు తల్లి అని హనుమ అనగానే, హనుమ రాముడిని నువ్వు చూడవచ్చు, రాముడిని నువ్వు చూడవచ్చు అని అన్న మాటలు సీతమ్మ వినగానే హర్ష విస్మిత సర్వాంగి, ఒక్కసారిగా సీతమ్మకు ఆనందముతో ఒళ్ళంతా పులకరించిపోయింది. రాముడిని చూస్తాను అనేటటువంటి ఒక నమ్మకంతో. కానీ సీతమ్మ మళ్ళీ ఒక్కసారి సందేహిస్తూ ఈ రకంగా అడుగుతుంది, ఓ హనుమా, నిజంగానే నన్ను తీసుకొని వెళ్ళగలవా? అంత దూరం నన్నెట్లా తీసుకొని వెడతావయ్యా? ఎట్లా మోసుకొని వెడతావయ్యా? నీ మాటలు చూస్తుంటే కోతి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి హనుమా. కథం వా అల్ప శరీరత్వం, ఇంత చిన్న శరీరముతో ఉన్నటువంటి నువ్వు నన్ను ఎట్లా మోసుకొని తీసుకొని వెడతావయ్యా అని సీతమ్మ అనగానే హనుమకు చింతయామాస లక్ష్మీవాన్ నవం పరిభవం కృతం. సీతమ్మకు కలిగినటువంటి ఆ సందేహము హనుమకు తనకు సరికొత్త పరాభవము అనిపించింది. ఎందుకంటే హనుమకు ఇంతవరకు తన జీవితములో అవమానం జరగలేదు. హనుమ అవమానింపబడటం అనేటటువంటిది ఇదే మొట్టమొదటిసారి కనుక ఆ సీతమ్మ మాటలు సరికొత్త పరాభవములాగా అనిపిస్తోంది హనుమకు. సీతమ్మ హనుమతో, హనుమా, ఇంత చిన్న శరీరముతో నన్ను ఎట్లా తీసుకెళ్ళగలవు అని అనగానే హనుమ ఇలా అనుకుంటూ ఉన్నాడు, ఓహో, ఈ సీతాదేవికి నమే జానాతి సత్వం వా ప్రభావం వా అసితే క్షణ. సీతమ్మకు నా బలము కానీ నా ప్రభావము కానీ తెలియదు. అందుకని తస్మాత్ పశ్యతు వైదేహి యద్రూపం మమ కామతః, ఈ సీతమ్మకు నా స్వేచ్ఛారూపాన్ని చూపించాలి అని హనుమ అనుకొని సీతమ్మకు నమ్మకము కలిగించటము కోసం తతో వర్ధితుం ఆరేభే, తన శరీరాన్ని పెంచటం ప్రారంభం చేశాడు హనుమంతుడు. పెంచిన శరీరముతో హనుమ మేరుమందర పర్వతములాగా చాలా పెద్ద రూపముతో అగ్నిలాగా వెలిగిపోతూ సీతమ్మ ముందు నిలబడి ఉన్నాడు. పెద్ద పర్వత ఆకారము, ఎర్రని ముఖము కలిగినటువంటి హనుమ సీతమ్మతో ఈ రకంగా అంటూ ఉన్నాడు, రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.